ప్రతి సంవత్సరం మనం ఏ పండుగ కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తుంటామో ఈ రోజు ఆ పండుగ రానే వచ్చింది. అందరికి హోలీ శుభాకాంక్షలు. అశోక్, నీ మొహం మీద అన్ని కలర్లు వేస్తాం రేపు. నీ పెళ్ళం కూడా కనిపెట్టలేదు రేపు నిన్ను చూడు. నీకు కూడా హోలీ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు, హోలీ శుభాకాంక్షలు. ఏమైంది డెన్షు అన్న, ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు? అరే హోలీ అంటేనే సంతోషమైన పండుగే కదా. ఈ పండుగ ఉందే, ఇందులో శత్రువులు కూడా ఒకటైపోతారు. అయితే రేపు నేను నా శత్రువు ఇంటికి వెళ్తాను. ఆయన నన్ను వెల్కమ్ చేస్తున్నారా లేదా చూద్దాం. ఖచ్చితంగా స్వాగతిస్తారు, ఖచ్చితంగా స్వాగతిస్తారు. కలర్ పౌడర్ రాసి స్వాగతిస్తారు. రంగులు పూసే ఈ పండుగలో వీడు గన్నుతో ఉన్నాడేంటి? అది కూడా అది ఒరిజినల్ లాగా ఉంది. ఏదో తేడా కొడుతుంది డాన్సు, ఏదో తేడా కొడుతుంది. చోటు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే అన్న. ఎస్ సార్, ఖచ్చితంగా సార్, నేను చేస్తాను. కనిపెట్టేస్తాను చూడరా తమ్ముడు. నువ్వు అసలు ఎందుకు వచ్చావని ఇక్కడికి? వదలను రా, అస్సలు వదలను. మీరు చెప్పినట్టే సార్. సరే సరే. హే మిత్రమా, హోలీ శుభాకాంక్షలు. ఎలా ఉన్నావు అన్నయ్య? నేను సూపర్. సరే, విషయం ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? కొత్త గర్ల్ ఫ్రెండా? లేదు, ఒక కొత్త పని దొరికింది, ఆ విషయంగా మాట్లాడుతున్నాను. 1 సెకండ్. అడ్రస్ చెప్పు. 603 హర్ష్ విహార్ శాంతినగర్. సరే, మీ పని రేపు అయిపోతుంది. ఏంటి మిత్రమా, చేతికేదో పెద్ద పనే వచ్చినట్టుంది. అరే పెద్ద పని కాదు, లాటరీ కొట్టింది, లాటరీ. ఏంటయ్యా నువ్వనేది? ఈ హోలీ నుంచే నేను చాలా పెద్దవాడిని అయిపోతాను. సరే, ఆ లాటరీ పేరేంటి చెప్తే నేను తెలుసుకుంటానుగా. సిఐడి లాటరీ. ఏంటి? సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ యొక్క లాటరీ. సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ ఆఫీసర్ చాలా దారుణమైన వాడు. దారుణమై ఉండొచ్చు, ఖచ్చితంగా నాకంటే దారుణమై ఉండలేదు. అందువల్ల రేపు అభిజిత్ పని అయిపోతుంది. ఆగు ఆగు, వాళ్ళు అన్నిటిని విన్నాడు. రండి రండి, పట్టుకోండి. ఎక్కడికి వెళ్ళాడు? అటు వెళ్ళి చూద్దాం. అభిజిత్ సార్ మొబైల్ నెట్వర్క్ అందట్లేదు. ఇప్పుడేం చేయాలి? తయా సార్కి ఫోన్ చేస్తాను. డైచు కాల్ చేస్తున్నాడు. డైచు చెప్పు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ సార్, హ్యాపీ హోలీ. ఏమైంది డాన్చు, ఎందుకు ఇలా భయపడుతూ మాట్లాడుతున్నావు? సార్, అభిజిత్ గారి ప్రాణాలకి ఆపదుంది సార్. ఏంటి? ఎవరి వల్ల ఆపదా? సార్, ఈరోజు మా ఇంటికి ముందు హోలీ ఫైరింగ్ జరుగుతూ ఉండింది. ఒకడెవడో తెలియనివాడు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. ఏంటది? ఎవరో వాడిని అభిజిత్ సార్ని చంపడానికి పంపించారంట. అభిజిత్ని చంపడానికా? నువ్వు వాడు మొహాన్ని చూసావా? అవును సార్, నేను వాడిని చూసా. డాచు, ఫోన్ ఎందుకు కట్ అయిపోయింది? ఒకవేళ వాడు ఆపదలో ఉన్నాడేమో. ఓ నో, డాచు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. అభిజిత్కి ఫోన్ చేస్తాను. చెప్పుదయ్యా. అభిజిత్, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఇప్పుడే కాసేపు ముందు డాన్సీకి ఫోన్ చేశాడు. వాడు ఏం చెప్పాడంటే ఎవరో మాట్లాడటం వినాడంట. అంటే నీ ప్రాణాలకి ఆపదుందని. అలాగా? అవును. సరే, నేను చెప్పేది విను. నువ్వు ఇంటి నుంచి బయటికి రావద్దు. నేను డాన్సీ ఇంటికి వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుంటాను. వాడి ప్రాణాలు కూడా ఆపదనుకుంటా. అరే అదేంటిదయ్యా, నేను కూడా వస్తాను. లేదు అభిజిత్, వద్దు వద్దు వద్దు. నేను చెప్పేది విను. ఇంట్లోంచి ఒక అడుగు కూడా బయట తీసి పెట్టద్దు, సరేనా? నేను అక్కడికి వెళ్ళి అసలు సమస్య ఏంటో తెలుసుకుంటాను. ముందు నాకు విషయం తెలిసిన వెంటనే నీకు ఫోన్ చేసి చెప్తాను, సరేనా? అలాగే అలాగే, సరే. సచిన్, నువ్వు వెంటనే డెన్షు ఇంటికి వచ్చాయి, త్వరగా. ఈ డెన్షు ఎందుకు ఫోన్ అటెండ్ చేయట్లేదు? ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఏంటిది అనుకుంటా. డెన్షు, బయట తాళం వేస్తుంది. అసలు ఎక్కడికి ఉంటాడు డెన్షు? మీరు ఎవరైనా వెతుకుతున్నారా? ఇక్కడ డెన్షు ఒక వ్యక్తి ఉన్నారు కదా, ఎక్కడైనా. తను బయట హోలీ ఫైరింగ్ కి వెళ్ళారు, తిరిగి రాలేదు. హోలీ ఫైరింగ్ కా? సచిన్, మీరు వెళ్ళొచ్చు సార్. డెన్షు గురించి మీకు ఏమైనా తెలిసిందా? యాక్చువల్లీ విషయం ఏంటంటే మొబైల్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డెన్షు మొబైల్ ఇక్కడెక్కడో ఉందంట. పక్కనేనా?
నీ ట్యాప్ తీ, జీపీఎస్ ఆన్ చేయి. సార్ డాన్షు ఫోన్ యాక్టివ్లో ఉంది. జీపీఎస్ని బట్టి చూస్తే అతని ఫోన్ ఈ వైపు ఉంది. ఇటువైపు. ఎస్ సార్. సార్ ఆ? ఇంకా కొంచెం ముందు సార్, ఇక్కడ. ఒక నిమిషం, వాడికి ఫోన్ చేసి చూద్దాం. రింగ్ అవుతుంది. సార్ ఫోన్ ఈ వైపు ఉంది. ఇటువైపా? అవును సార్. ఇక్కడే ఉందేమో. ఎస్ సార్. ఒక్క నిమిషం, ఫోన్ ఇదిగో ఇక్కడ ఉంది. ఇదే డెంచ్ మొబైల్. డాన్సీ మొబైల్ ఇక్కడ. డాన్షు ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్? ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఫోన్ కింద పడిపోయి పగిలిపోలేదు, బానే ఉంది. అలాగా? అయితే కావాలని డాన్సీ ఫోన్ని ఇక్కడ వేసి వెళ్ళుండాలి. అప్పుడే మనం వాడిని కనిపెట్టగలమని. ఏదో ఒకసారి ఆ ఫోన్ చెప్పి. ఓ, చివరి కాల్ నాకే చేశాడు. ఆ తర్వాత ఇంకెవరికి ఫోన్ చేయలేదు. ఈ ఫోటో ఎవరిది? సార్ ఒకవేళ ఈ ఇద్దరు డాన్షు ఫ్రెండ్ అయి ఉండొచ్చు. కానీ వీళ్ళని ఎప్పుడు నేను డాన్సీతో చూడలేదే. ఒక్క నిమిషం. అరే, ఈ ఫోటోని ఈరోజే తీసాడాడు, కాసేపు ముందే. ఒకవేళ వీళ్ళిద్దరే అభిజిత్ని చంపాలని మాట్లాడుకుంటున్నారేమో. కాకపోతే వీడిని చూస్తేనే అర్థం అవుతుంది, వీడు కూడా ఫంక్షన్లో పాల్గొన్నట్టున్నాడు. అయి ఉండొచ్చు. డాన్సీ కూడా వీళ్ళ కస్టడీలోనే ఉండొచ్చు. సార్ మన డాన్స్ని ఎలా కనిపెట్టాలి? ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు వీళ్ళంతా చూసే ఉంటారు. చూద్దాం, పదండి వెళ్దాం. అరే భయ్యా, ఒక్క నిమిషం. ఇతను మీకు తెలుసా? ఎక్కడైనా చూసారా మీరు? అరే ఒక నిమిషం చూడండి. ఈ మనిషిని ఇక్కడ ఎక్కడైనా చూసారా? లేదు సార్. లేదా? చూడలేదు సార్. లేదా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసారా? ఒక నిమిషం, ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసారా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసారా? లేదా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసారా? ఈ వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఇతను నాకు చాలా బాగా తెలుసు. మోసం చేయడంలో నెంబర్ 1 అండి పప్పు. వీడి పేరు పప్పునా? అవును, నన్ను పెళ్లి చేసుకుంటారని మాట ఇచ్చి మోసం చేశాడు. దాని తర్వాత పెళ్లికి ఒక రోజు ముందే పారిపోయాడు. అలాగా? అదంతా సరే, వీడెక్కడుంటాడు? ఇక్కడే పక్కన వీధిలో. కానీ వీడింటి తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి. ఇప్పుడు ఈ వైపు రావడమే లేదు. హ్మ్, కానీ వీడి గురించి మీరెందుకు అడుగుతున్నారు? మేము సిఐడీస్. పైగా ఈ పప్పు సిఐడియా? అవును, సిఐడి. ఇతన్ని కిడ్నాప్ చేసేశారు. ఇతనెవరు తెలుసా మీకు? ఇతన్ని నేను ఎప్పుడు చూడలేదే. అదంతా సరే, ఈ పప్పు ఎక్కడుంటాడు, ఎలా కలవచ్చు? మీరలా వెళ్తే ఆ పక్క వీధిలోనే చూడగలరు. వాడు అప్పుడప్పుడు క్యారం బోర్డ్ ఆడడానికి వస్తాడు. పక్క వీధా? ఆ థ్యాంక్స్. క్యారం ఆడటానికి వస్తాడా? ఇప్పుడు చూడు, రాణిని నా దగ్గరికి ఎలా రప్పించుకుంటాను. నవ్వకయ్యా, చూస్తూ ఉండు. ఏయ్, ఇలా చేయడానికి నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేనెవరో నీకు తెలుసా? ధైర్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆ, సిఐడిలో ధైర్యం ఏంటో నీకు తెలియదు అనుకుంటా. హే, ఆగు. చాలా ఫాస్ట్గా ఉంది. ఈరోజు హోలీని నీ దగ్గర నుంచి మొదలు పెట్టబోతున్నావు.
సార్ మీ ఆఫీసర్ నా చెంప మీద కొట్టి కొట్టి నా తోలు ఊడిపోయేలా మేము చేశాడు అడిగే సార్. ప్రశ్నలకి నువ్వు సరిగ్గా సమాధానం చెప్తే నీ బుగ్గలు వాచకుండా ఉంటాయి, సరేనా? ఏంటో ప్రశ్న సార్? డీచు ఎక్కడా? సార్ ఆ డెచ్చు ఎవరో నాకు తెలియదు సార్. ఇంతకీ ఎవరు సార్ ఆ డెచ్చు? సార్ ఇతను ఇలా చెప్పడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఆ తర్వాత ఖచ్చితంగా డాన్స్ గురించి అన్ని విషయాలు చెప్తారు సార్. సరే నిఖిల్, వీడిని ఏం చేసుకుంటావో చేసుకో. సార్ సార్ వద్దు సార్, వద్దు వద్దు. ఇక తన్నులు తినేంత శక్తి నా ఒంట్లో లేదు సార్. తెలుసు కదా, అయితే చెప్పు, నిజం చెప్పు. ఏం అడగాలనుకుంటున్నారో అడగండి సార్. ఎవరు వీడు? ఎవరితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? సార్ ఇది నైట్ తీసిన ఫోటో సార్. ఏరియాలో హోలీ ఫైరింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మీ చేతికి ఎలా వచ్చింది సార్? ప్రశ్న అడిగింది మేము, నువ్వే మాకు సమాధానం చెప్పాలి. తనెవరో చెప్పు. అనిల్. అనిలా? అనిల్తో నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఇన్స్పెక్టర్ అభిజిత్ని చంపడం గురించా? సార్ నేను అలాంటి ప్లాన్ ఏమీ వేయలేదు సార్. నేను చాలా మంచివాడిని ఏయ్, సార్. నోర్మయ్. సార్ వాడే చెప్పాడు అభిజిత్ సార్ని చంపడానికి ఒప్పందం కుదుర్చుకున్నానని. ఎవరు వీడితో ఒప్పందం చేసింది? ఏమో నాకు తెలియదు సార్. వాడు ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక డేచు మీరు మాట్లాడేది విన్నందువల్ల వాణ్ణి మీరు ఎక్కడో దాచేశారు. అయ్యో నాకు తెలియదు సార్. అది అనిలే. వాడిని తనతోనే తీసుకెళ్లాడు సార్. ఎక్కడికి తీసుకెళ్ళాడు? నిజంగా నాకు తెలియదు సార్. ఈ అనిల్ ఎక్కడున్నాడు? అది కూడా నాకు తెలియదు సార్. సార్ ఒక నిమిషం సార్. సార్ నాకు ఒకే ఒక్క విషయం తెలుసు. హోలీ పార్టీలో అభిజిత్ సార్ని చంపేయబోతున్నారని. సార్ అభిజిత్ సార్ హోలీ పార్టీకి వెళ్ళబోతున్నారు డాక్టర్ తారికాతో. ఎక్కడ ఈ పార్టీ? సార్ అది నాకు తెలియదు సార్. తారికాకి ఫోన్ చేయి. నువ్వు అభిజిత్కు ఫోన్ చేయి. సార్ అలాగే సార్. సార్ డాక్టర్ తారిక ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. సార్ అభిజిత్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అనిల్ నెంబర్ ఇవ్వు త్వరగా. 179758 సారీ సార్, వీడి ఫోన్ కూడా ఆఫ్ లోనే ఉంది. ముగ్గురు ఫోన్ నంబర్లు పనిచేయట్లేదు అంటే వీళ్ళు పార్టీకి వెళ్ళిన చోట సిగ్నల్ లేకపోయిండొచ్చు. మొబైల్ కంపెనీని కనుక్కోండి త్వరగా. చివరిగా వీళ్ళ ఫోన్ ఎక్కడ ట్రేస్ అయిందో కనిపెట్టండి. అనిల్ ఫోటో కావాలి. అనిల్ ఫోటో. సచిన్, ఈ అనిల్ గురించి ఏమైనా తెలిసిందా? సార్ అనిల్ జాతకం దొరికింది. వీడు మాజీ నేరస్తుడు. 2 హత్యలు చేశాడు. 2007లో జైలుకు వెళ్ళాడు, కానీ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎస్కేప్ అయ్యాడా? జైలుకి వెళ్ళినా వీడికి బుద్ధి రాలేదా? ఇటువంటి వాళ్ళు ఈ సమాజానికే చాలా ప్రమాదకరం. నిఖిల్ చెప్పు. సార్ మొబైల్ కంపెనీ దగ్గర నుంచి ఏం తెలిసిందంటే అభిజిత్ సార్, డాక్టర్ తారిక, అనిల్ ఫోన్ ఎక్కడ ఉందని తెలిసింది. ఏ ప్లేస్లో ఉంది? ఎక్కడా? ఇలా చూడండి సార్. సార్ ఈ రెడ్ లైన్ అభిజిత్ సార్ ఫోన్ లొకేషన్, తర్వాత ఈ బ్లూ కలర్ లైన్ డాక్టర్ తారిక ఫోన్. మరి ఈ పసుపు లైను అనిల్ది కదా? అవును సార్. అభిజిత్ ఫోను కాచిపురాలో ఉంది. అక్కడి నుంచి వాడు వెళ్ళింది కీర్తినగర్. అక్కడే తారిక ఉంది. అయితే సార్ డాక్టర్ తారికని పిలవడానికి అభిజిత్ వెళ్ళుంటాడు ఆ పార్టీకి వెళ్ళడానికి. కరెక్ట్, అవును. ఆ తర్వాత కీర్తినగర్ నుంచి అభిజిత్, తారిక ఇద్దరు వెళ్ళింది ప్రీతం నగర్కి. అవును సార్. అలాగే అనిల్ ఫోన్ అంబావాడి నుంచి ప్రీతం నగర్కి వచ్చింది. అనిల్ ఫోన్ కూడా. అంటే అనిలు అంబావాడి నుంచి ప్రీతం నగర్కి వచ్చాడు. అక్కడికే అభిజిత్, తారిక వెళ్ళారు. ప్రీతం నగర్కి వెళ్ళిన తర్వాత అభిజిత్, తారిక ఇంకా అనిల్ వీళ్ళ ముగ్గురు ఫోన్స్ కట్ అయిపోయాయి. అయితే ఖచ్చితంగా ప్రీతం నగర్లోనే ఎక్కడో హోలీ పార్టీ జరుగుతుంది. అది ప్రీతం నగర్లోనే. ఖచ్చితంగా కనిపెట్టాలి ప్రీతం నగర్లో ఎక్కడెక్కడ హోలీ పార్టీ జరుగుతుందని. సార్ ఎవరు మీరు? ఇన్విటేషన్ కార్డు ఉందా? ఇదే మన ఇన్విటేషన్ కార్డ్. సిఐడికి ఇన్విటేషన్ కార్డ్ అవసరం లేదు, అర్థమైందా? ఇలా చూడు, ఇక్కడే కదా అనిల్, అభిజిత్, తారిక వీళ్ళ ముగ్గురు ఫోన్లు ఆఫ్ అయిపోయినాయి. అవును సార్, ఈ పార్టీ నుంచి దగ్గర 200 మీటర్ దూరంలో. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికే వచ్చుండాలి. ఈ ఫోటో చూడు, వీళ్ళిద్దరిని పార్టీలో చూసావా? ఏమో తెలియదు సార్. ఈ రోజు హోలీడే, అందరి మొహాలకి రంగు పూసుకొని ఉంటారు. కరెక్టే, కానీ కాస్త జాగ్రత్తగా చూడు. సార్ అదే చెప్తున్నాను కదా, వీళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. సరే వదులు, పర్వాలేదు. ఈ ఫోటో చూడు, వీడిని చూసావా? అవును సార్, 15 నిమిషాల క్రితం ఇతను ఇక్కడికే వచ్చాడు.
15 నిమిషాల ముందు ఇక్కడికి వచ్చాడా? అంటే వీడు 15 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చాడంటే దీనికి అర్థం అభిజిత్ని వాడు కనిపెట్టి ఉండడు. లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు భయంగా ఉంది. ఈ హోలీ పార్టీలో ఎవరైనా రంగు వేసి నా డ్రెస్ని పాడు చేస్తే? కొంచెం రంగు తగులితే ఏమైపోతుంది ఫ్రెడీ? ఈరోజు హోలీ, ఎంజాయ్ చేయి. దయా, సార్ కాస్త జాగ్రత్తగా కనుక్కో, ఎందుకంటే ఇది హోలీ జరిగే ప్రదేశం. వీళ్ళ ముగ్గురిని కాస్త చూడండి. వీళ్ళని మీరు ఎక్కడైనా చూసారా? కాస్త ఈ ఫోటోని చూడండి. ఈ అభిజిత్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదే. ఇలా చూడండి, వీళ్ళ ముగ్గురిని ఎక్కడైనా చూసారా లేదా? ఎక్స్క్యూజ్ మీ, మీరు సిఐడి అభిజిత్ సార్ని వెతుకుతున్నారా? అవును, నేను ఏసీపీ ప్రద్యుమన్. అభిజిత్ని చూసారా? నేను పూర్తిగా చూడలేకపోయాను. అతని వీపునే చూడగలిగాను. అతను ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు. అతను సిఐడి అభిజిత్ సార్ అని చెప్పారు. నేను అంతే చూశాను. ఇతనితోనే అభిజిత్ మాట్లాడుతూ ఉన్నాడా? ఆ, ఇతనే సార్, ఇతనే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? పై వైపుకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు పైకి? ఇప్పుడే 2 నిమిషాల క్రితం. దయా, అన్ని గదుల్లోనూ వెతకండి. అభిజిత్ ఎక్కడున్నాడో చూడండి. వెళ్ళండి. అభిజిత్, ఎవరది? అభిజిత్, అభిజిత్! దయా, పగలగొట్టు. అభిజిత్, అభిజిత్! తిప్పండి. దయా, నువ్వు పిలిచినా వాడు రాలేదనుకో, ఒక హంతకుడి దగ్గర నువ్వు ఎలా నడుచుకుంటావో అలాగే నువ్వు నడుచుకోవాలి. దట్స్ ఆల్. సార్ అభిజిత్ సార్ దగ్గర ఎందుకు సార్ మీరు ఇంత కఠినంగా నడుచుకుంటారు ఎప్పుడు? ఒకవేళ ఆయన అది ఎందుకంటే దయా, సిఐడిలో వాడు సీనియర్ ఆఫీసర్. వాడు చట్టానికి లోబడే ఏ పనైనా కూడా చేసి తీరాలి. నేను వాడిని చాలా నమ్మాను. దట్స్ ఆల్. లేదు సార్, నాకు తెలిసినంత వరకు అభిజిత్ సార్ ఈ రోజు కూడా చట్టం చేతులు తీసుకోకుండానే చేస్తుంటాడు సార్. ఆయన నేను తప్పే ఏది ఉండదు సార్. వినాలనుకోవట్లేదు దయా. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. దట్స్ అన్ ఆర్డర్. వెళ్ళు. ఎస్ సార్. జరగండి. ఈ గన్నుతో షూట్ చేయనేలేదు. వీడిలోకి ఒక్క బుల్లెటే వెళ్ళింది. ఒకవేళ చూసారా, ఇది ఎంత సిగ్గుచేటో. ఒక సిఐడి ఆఫీసర్ ఒక అమాయకుడిని కాల్చి చంపి ఇక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పుడు చూద్దాం ఈ ఏసీపీ ప్రద్యుమన్ గారు సామాన్య ప్రజలకి ఎంత న్యాయం చేస్తారు. ఇప్పుడు అతని ఆఫీసరే నేరం చేసి పారిపోయాడు. తప్పుకోండి. సార్, అంబులెన్స్ వచ్చింది. చాలా లేట్ అయింది ఫ్రెడీ. అనిల్ చచ్చిపోయాడు. అభిజిత్, ఆగు అభిజిత్. జరగండి, చెప్పేది మీకే. కాస్త జరగండి. ఆగు అభిజిత్. నేను ఈ అభిజిత్ గారి గురించి చాలా విషయాలు విన్నాను, కానీ ఆయనే హత్య చేస్తారని నేను ఆలోచించలేదు. పోయి హత్య పార్టీలోనే చెయ్యాలా? పార్టీ సంతోషం అంతా పోయింది. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయారు, మీకు సంతోషం కావాలా? ఒకరు చనిపోయేది మీ ఆఫీసర్ వల్లే. మా మామూలు మనుషుల్ని ఇలాగే చేస్తారా? ఆపండి, ఎక్కువ మాట్లాడొద్దు. మీరు ఎప్పుడైనా ఊహించారా? అంటే మీ జీవితంలో ఈ ప్రశాంతత, రక్షణ, సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందో? అది చట్టము, సిఐడి యొక్క హెచ్చరిక వల్ల వచ్చింది. అలాగే మా శ్రమ వల్ల వచ్చింది. అర్థమైందా? ఏసీపీ సార్, మేము కూడా చూస్తాం. మీరు మీ సిఐడి ఆఫీసర్ కి మిగతా నిందితులకి ఇచ్చే అదే దండని ఇప్పిస్తారా లేదా అని? బాగా చెప్పారు. ఒకవేళ అభిజిత్ తప్పు చేసుంటే ఇతర హంతకుల మీద తీసుకునే నడవడికని అభిజిత్ మీద కూడా మేము తీసుకుంటాం. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. సార్, అభిజిత్ సరే అనిల్ని చంపుంటారు అని మీకు ఇప్పుడు అనిపిస్తుందా? ఒక మాట చెప్పు నిఖిల్, ఆ గదిలో మూడో మనిషి ఎవరైనా ఉన్నారా? లేదు సార్. కాల్పులు ఒక్కసారే అక్కడ జరిగాయి. అర్థమైందా? ఇక అక్కడ దొరికిన గన్లోంచి బుల్లెట్ అయితే బయటికి రాలేదు కదా సార్. అంటే దీని అర్థం ఏంటి? అదే అభిజితే కాల్చుంటాడు. సార్,
ఇలా కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఆ అనిల్ని అభిజిత్ సార్ని షూట్ చేయడానికి ట్రై చేసి ఉంటాడు. తనని కాపాడడానికి అభిజిత్ సార్ వాడిని చంపేసి ఉంటారు. ఒప్పుకుంటాను, అభిజిత్ తన రక్షణ కోసమే కాల్చుంటాడు. మరెందుకు పారిపోవాలి? నేను పిలిచినా వాడు ఆగలేదు కదా, ఎందుకు పైకి రాలేదు? ఖచ్చితంగా వాడు తప్పు చేసే పారిపోయాడు. దయా, అభిజిత్ ఎక్కడా? వెళ్ళిపోయాడు సార్. ఎలా? సార్ ఆయన పట్టుకోవడానికి చాలా ప్రయత్నించాను కానీ అడ్డుకోలేకపోయావు కదా. ఫ్రెండ్షిప్, అవునా దయా? ఫ్రెండ్షిప్ కోసం వాడిని నువ్వు వదిలేశావు అంటే నువ్వు ఒక సిఐడి లాగా ప్రవర్తించలేదు. అభిజిత్ నీకు ఒక మంచి ప్రాణ స్నేహితుడు కదా. ఈరోజు నా ఎఫిషియన్ ఆఫీసర్ చేతిలోంచి ఒక హంతకుడు తప్పించుకొని పారిపోయాడు. సిగ్గుచేటు. సార్ ప్లీజ్ సార్, మీరు కూడా అభిజిత్ సార్ని హంతకుడు అని చెప్పొద్దు. ఆయన వైపు నుంచి విషయం చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వండి సార్. మాట్లాడాలని కదా వాడిని పిలిచాను, నిజం తెలుసుకోవాలనే కదా వాడిని పిలిచాను. దయా, వాడు పారిపోవడానికి కారణం వాడు ఖచ్చితంగా తప్పు చేశాడు. ఇప్పుడు హంతకుడు. కానీ ఒక విషయాన్ని అభిజిత్ మర్చిపోయాడు. ఇంతవరకు ఈ ఏసీపీ ప్రద్యుమన్ చేతిలోంచి తప్పించుకుపోయే హంతకుడు ఇంతవరకు పుట్టనే లేదు. చెప్పు సార్, చనిపోయిన వాడి పేరు అనిల్. ఇతని పాత క్రిమినల్ సార్. ఓ, అయితే వీడి అడ్రస్ మన క్రిమినల్ డేటాబేస్లో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఓ పని చేయి, వీడి అడ్రస్ని సచిన్కి SMS చేయి. తర్వాత అతన్ని అనిల్ చోటికి వెళ్ళి ఎంక్వైరీ Yes, sir. డాక్టర్ సార్, ఏదైనా తెలిసిందా? ఎంతసేపు పట్టింది ఇంకా? కామ్ డౌన్ దయా. అభిజిత్ పిస్టల్ నుంచే బుల్లెట్ వెళ్ళిందో లేదో చూస్తున్నాను, ఉండు. త్వరగా చెక్ చేయండి సార్, నాకు టెన్షన్ అవుతుంది. తొందరపాటు పనులు చేయడం దుర్మార్గపు చర్య. తొందరపడితే మొత్తం తారుమారైపోతుంది. ఓకే సారీ, టేక్ యూ టైం. సార్ SMS చేశాను సార్. గుడ్. దయా సార్. దయా, నిజం తెలిసిపోయింది. బుల్లెట్ అభిజిత్ గన్లో నుంచి వెళ్ళిందో లేదో అని. త్వరగా చెప్పండి సార్, అసలు నిజం ఏంటని. లేదు. థ్యాంక్ గాడ్. ఏ తుపాకీ పేలి ఇతను చనిపోయాడో ఆ బుల్లెట్ అభిజిత్ గన్ నుండి వచ్చింది కాదు. మరి గన్లో ఉన్న చేతి రేఖలంతా? ఇద్దరు వ్యక్తుల రేఖలున్నాయి. ఒకటి చనిపోయిన ఇతనిది, ఇంకొకటి ఆచూకీ తెలియని వాడిది. అయితే సార్, నిజంగా అభిజిత్ సార్ ఇతన్ని చంపలేదు కదా. ఆ గన్లో వేరే ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్సే ఉంది కదా. లేదు, అభిజిత్ ఫింగర్ ప్రింట్స్ ఈ గన్ మీద లేవు. కానీ దీన్ని బట్టి మనం ఇప్పుడే ఏమీ నిర్ధారించలేము. ఒకవేళ ఇలా కూడా జరుగుండొచ్చు. అభిజిత్ చేతికి గ్లౌజులు వేసుకొని కూడా చేసి ఉండొచ్చేమో. ఏంటి, మీరు అభిజిత్ని అనుమానపడుతున్నారా? డాక్టర్ సార్, మీకు బాగా తెలుసు కదా ఆయన ఒక నిజాయితీ గల సిఐడి ఆఫీసర్ అని. నాకు తెలుసు దయా, అభిజిత్ ఒక సిఐడి ఆఫీసర్ అని. ఇంకా దాని ద్వారానే సిఐడి ఆఫీసర్ అనుభవంతోటే అతనికి బాగా తెలుసుండాలి ఎటువంటి ఆధారం లేకుండా సులభంగా చంపేయొచ్చని. డాక్టర్ ప్లీజ్, మీరు పర్సనల్గా ఇది తీసుకోవద్దు. మాకు తెలుసు మీకు అభిజిత్ అంటే ఇష్టం లేదని, కానీ ఇలా చేయకూడదు. మీరు ఏ ఆధారం లేకుండా ఆయన్ని హంతకుడని చెప్పడం. నువ్వు అభిజిత్ సన్నిహితులు, మీ ఇద్దరి మధ్య ఎక్కువ స్నేహం ఉండడం వల్ల అభిజిత్ని మీరు ఎప్పుడు కాపాడుతూ ఉండలేరు. అభిజిత్ నేరస్తుడు కాకపోతే అక్కడి నుంచి ఎందుకు పారిపోయినట్టు? సార్, దానికైనా కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఇలా చూడదయ్యా, అభిజిత్ నేరస్తుడు కాదో దాని గురించి నాకు అనవసరం. కానీ ఒకవేళ అలాంటి అభిజిత్ వల్ల తారికాకి ఏదైనా ప్రమాదం జరిగింది అంటే అప్పుడు మీరందరూ డాక్టర్ సాలుకు నిజ స్వరూపం ఏంటో తెలుసుకుంటారు. మీరు ఇప్పటి వరకు అది చూసుండరు. డాక్టర్ సార్, డాక్టర్ తారిక గురించి మీరు ఎంత బాధపడుతున్నారో అంత బాధ మాకు ఉంది. ఓకే, ఇప్పుడు గనక డాక్టర్ తారిక అభిజిత్తో పాటు ఉంటే మీరేం భయపడొద్దు, ఏ బాధ లేకుండా ఉండండి. అభిజిత్ తన ప్రాణాలు ఇచ్చినా సరే ఆమెని కాపాడుకుంటారు. పాపం అమ్మ ఎక్కడుందో, తన ఫోన్ కూడా కలవడం లేదు. ఇప్పుడు అనిల్ చోటుకి వెళ్తేనే పరిస్థితి ఏంటని అస్సలు అర్థమైంది. వాళ్ళ యాక్చువల్ ప్లాన్ ఏంటో కూడా తెలుస్తుంది. లోపలికి వెళ్ళి చూడండి. ఇంట్లో ఎవరు లేదు సార్. సార్, ఆ రూమ్లో ఎవరూ లేరు. అంటే అనిల్ ఇక్కడ ఒంటరిగా ఉండేవాడు. ఈ అనిల్ ఇప్పుడు చనిపోయారు. అయితే ఇక్కడ మనం ఏం వెతకడానికి వచ్చాం సార్? మనకి ఏం తెలియాలంటే అభిజిత్ని చంపడానికి అనిల్కి ఎవరు ఆర్డర్ ఇచ్చారు. మనం మొత్తం గాలిద్దాం, ఒక్కటి కూడా వదలొద్దాం. మన ప్రశ్నకి జవాబు ఇక్కడెక్కడో దాగుంది. ఏంటిది? మై గాడ్,
డబ్బులు. రెడీ శ్రేయ? ఇలా చూడండి, దిండులో డబ్బులు దాచిపెట్టారు. అది చూడండి. అవును సార్, ఇందులోనే చాలా డబ్బులున్నాయి. ఇందులో కూడా ఈ పాపపు డబ్బు మొత్తం అనిల్కి హత్య వల్ల ఎదుర్కొంటుంది సార్. అమాయక ప్రజల్ని హత్య చేసే డబ్బు. అమాయక ప్రజల్ని చంపి డబ్బు సంపాదించాడు. కానీ పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? ఏమీ లేదు. చనిపోయే ముందు చేర్చిపెట్టిన డబ్బులు ఇక్కడే ఉంటాయి. ఏదైనా మంచి పని చేస్తుంటే వాడిని అందరూ గుర్తుపెట్టుకుంటారు. అరే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రేయ, ఆ గదిలో ఎవరు లేదు కదా? సార్, నేను అన్ని చోట్ల బాగా చెక్ చేశాను. ఆ రూమ్లో ఎవరూ లేరు. శ్రేయ గదిలో ఎవరో ఉన్నట్టున్నారు. జాగ్రత్త. సార్, శబ్దం ఇక్కడి నుంచే వస్తుంది. డేచు, నీకేం కాలేదుగా? సార్, నీళ్ళు. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పు. సార్, హోలీ రోజు రాత్రి నేను ఫోన్లో దయాసర్తో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే సడన్గా అనిల్ వచ్చాడు. వచ్చిన తల మీద గట్టిగా కొట్టాడు. నీ కళ్ళు తిరిగి పడిపోయాను. ఇదిగో ఇక్కడే. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నన్ను ఎత్తుకుని ఇక్కడ తీసుకొచ్చి నన్ను బంధించారు సార్. అనిల్కి తెలీదు నా పేరు డాన్చు. ఒక్కసారి వాడు కనుక నా చేతికి చిక్కాలి సార్. వాడి జేజముని చూపిస్తాను. అందుకు అవసరం లేదు. అనిల్ చనిపోయాడు. చచ్చిపోయాడా? ఎవరు చంపారు? ఎవరో తెలియదు, కానీ నింద మాత్రం అభిజిత్ మీద వచ్చింది. అభిజిత్ సార్ కనిపించట్లేదు. ఓ, అలా అయితే అభిజిత్ సార్ మరి తన ప్రాణాలు కాపాడడం కోసం అనిల్ని... లేదు డిచు, అభిజిత్ సార్ అలా చేరని నా మనసు చెప్తోంది. ఖచ్చితంగా ఆయన చేసి ఉండరు. దీని వెనక ఏదో కుట్రుంది. డైచు, బాగా ఆలోచించి చెప్పు, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ అనిల్ మాటల్లో ఏదైనా నీకు తేడా కనిపించిందా? ఏదైనా? అవును సార్, శాంతినగర్ అక్కడ ఏదో ఒక అడ్రస్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సార్. ఏ అడ్రస్ చెప్పాడో గుర్తుందా? అడ్రస్ చెప్పండి. 603 హర్ష్ విహార్ శాంతినగర్. సార్, 603 హర్ష్ విహార్ శాంతినగర్. 603 హర్ష్ విహార్ శాంతినగర్. నేను ఓపెన్ చేస్తాను. దయా సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన దగ్గరలోనే ఉన్నారు. హలో, ఈ అనిల్ చావడానికి ముందు ఫోన్లో ఎవరి దగ్గర ఈ అడ్రస్ గురించి మాట్లాడుతున్నాడంట. నిఖిల్ ఇల్లు ఎవరిదో విచారించారా? సార్, పంకజ్ విచారిస్తున్నారు సార్. అతనే ఫోన్ చేస్తున్నారు. పంకజ్, శాంతినగర్ ఇల్లు ఎవరి పేరులో ఉందో తెలిసిందా? ఏంటి, నువ్వు సరిగా చెక్ చేసావు కదా? సరే, అలాగే. వాడేం చెప్పాడు? సార్, పంకజ్ ఏం చెప్తున్నాడంటే ఈ ఇల్లు అభిజిత్ సార్ పేరులో ఉంది. ఏంటి, అదేలా అవుతుంది? అభిజిత్ ఉండేది శ్యామ్ నగర్లో. సార్, ఒకవేళ మనకు తెలియకుండా అతని పేరులో ఉంటుందో? లేదు నిఖిల్, అలా ఇంకొక ఇల్లు ఉంటే ఖచ్చితంగా అభిజిత్ నాతో చెప్పేవాడు. ఇదేదో భయంకరమైన మాస్టర్ ప్లాన్లా ఉంది. షూట్ చేసే శబ్దం. హేయ్, ఆగురా, పట్టుకో గరి టీవో. ఎవరిని షూట్ చేసి పరిగెత్తున్నా? నీ టాలెంట్ అయిన ఆఫీసర్ అభిజిత్ని. ఏంటి, అభిజితా? అభిజిత్ అని చెప్పి ఇలా అరుస్తూ ఉండండి. అభిజిత్, ఏం కాదు నీకు, నీ స్నేహితుడు వచ్చేసాడు. అభిజిత్ జీవితంలో ఇదే ఆఖరి రోజు. క్షమించండి దయా, నీ దగ్గర నుండి నీ ఫ్రెండ్ని తీశాను. ఇది అభిజిత్ కాదు. థ్యాంక్ గాడ్. వీడు చచ్చిపోయాడు. ఎవడు వీడు? ఎందుకోసం చంపావు వీడిని? ఇప్పుడు నీ దయాసారికి బుర్ర పోయిందనుకుంటా. అతని ఫ్రెండ్ కూడా అతనికి గుర్తులేదు. వీడు అభిజిత్ కాదు. చెప్పు అసలు విషయం ఏంటని. ఇదిలా జరుగుతుంది. నేను ఇతన్ని అభిజిత్ అనుకుని చంపాను. అలాగా? నీలాంటి చెత్త నా కొడుకు అభిజిత్ని చంపగలడా? సార్, నా పేరు సురేష్. డబ్బులు తీసుకొని హత్య చేస్తాను. అభిజిత్ని చంపాలని నాకు ఆర్డర్ వచ్చింది. ఇంకా ఈ ఇంటి అడ్రస్ దొరికింది. నీకు చంపమని చెప్పి డబ్బులు ఇచ్చింది ఎవరు? అది నాకు తెలీదు సార్. నిజం చెప్పు. చెప్పరా,
నాకు ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఇంకా ఇది చాలా దారుణమైన పని అని చెప్పారు. నాకు ముందు ఈ పనిని చేయబోయేవారు. అభిజిత్ చేతితో ఆయన చనిపోయారు. ఆ ఫోన్ ఎన్ని గంటలకు వచ్చింది? సార్ మధ్యాహ్నం 12:30కి. 12:30కా? అయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి హోలీ పార్టీలోనే ఉండాలి. లేదంటే వాడికిలా తెలుసు అనిల్ చచ్చిపోయాడన్న విషయం. నీ ఫోన్ ఇటివ్వు. ఏ నెంబర్లోంచి ఫోన్ వచ్చిందో నేను చూడాలి. కరెక్ట్గా 12:30కి. హలో, నేను సిఐడి నుంచి ఇన్స్పెక్టర్ దయా మాట్లాడుతున్నాను. యా సరే, ఏ నెంబర్ నుంచి నేను కాల్ చేస్తున్నానో ఈ నెంబర్కి 12:30 గంటలకి 11140148 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కొంచెం ఈ నెంబర్ని ట్రేస్ చేయండి. ఇంకా ఈ నెంబర్ ఇప్పుడు సిటీలో ఎక్కడుందో ట్రేస్ చేయండి. సరే, ఓకే, థ్యాంక్ యూ. అభిజిత్ని చంపడానికి ఎవరో డబ్బులు ఇచ్చారు. ఇంకా అనిల్ తన్ని చంపడానికి కూడా ప్రయత్నించాడు, కానీ వాడే చనిపోయాడు. అభిజిత్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకా ఈ సురేష్ ఈ వ్యక్తి అభిజిత్ అనుకుని తప్పుగా ఆలోచించి చంపేశాడు. కానీ ఎవరది అభిజిత్ని చంపాలనుకునేది? సార్ చనిపోయిన వ్యక్తి డూప్లికేట్ సిఐడి ఆఫీసర్గా తిరుగుతున్నాడు. ఇది అతని ఐడి కార్డ్. నకిలీ సిఐడి ఆఫీసరా? అది సర్లే, చాలా సంవత్సరాల ముందు నాకు కూడా ఇలాగ కూడా జరిగింది. ఒకడు వాడి గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడం కోసం కొత్త ఐడి ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. ఇన్స్పెక్టర్ దయా అని. నా మీద జరగాల్సిన దాడి వాడి మీద జరిగింది. పాపం వాడు ఆ టైంలో చనిపోయాడు. కానీ సార్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ వ్యక్తి ఎందుకు సిఐడి ఆఫీసర్గా తిరుగుతున్నాడు? ఈ ప్రశ్నకి సమాధానం కేవలం వాడే చెప్పగలడు. ఈ ఆట ఎవడాడుతున్నాడో వాడు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అనిల్ చంపినవాడు అభిజిత్ కాదు, ఈ నకిలీ అభిజితే ఈ పని చేసి ఉండాలి. సార్ నాకు SMS వచ్చింది. సరే, నేను చూస్తాలే. నీకెందుకు శ్రమ, నేనే చదువు చెప్తాను. ఓహో, ఆడి పనే ఇది. ఎవడైతే నీకు ఈ పని చెప్పాడో వాడే. పని అయిపోయిందా లేదని అడుగుతున్నాడు. సమాధానం చెప్పేస్తాను, పని అయిపోయిందని. పని అయిపోయింది. ఏంటిది? ఇతనికి చాలా అర్జెంట్ అనుకుంటా కదా. నువ్వు నీ పని ముగించేశావు, ఇప్పుడు నేను నా పని చేస్తాను. అసలు వీడేం చేయబోతున్నాడు? రే చెప్పరా, ఏం చేయబోతున్నాడని? సార్ నేను ఆ అభిజిత్ని చంపే ఆ సమయంలో అభిజిత్కి దగ్గర వాడిని అతను చంపాడట. అభిజిత్కి దగ్గర వాళ్ళంటే అయితే తారికానా? అయితే డాక్టర్ తారిక ప్రాణం ఇప్పుడు ఆపదలో ఉందా? అయిండొచ్చు నిఖిల్. ఒకవేళ ఈ నకిలీ అభిజిత్ లాగా షీలా హోలీ పార్టీ చివర్లో ఇక్కడే జరిగింది. అభిజిత్ తారిక ఇక్కడే ఉండాలి. పదండి, వెళ్ళి వెతుకుదాం. తెలిసిందా? అయితే నాకు మెసేజ్ చేయి. సార్ సార్, ఆ అన్నోన్ నెంబర్ ఎవరో తెలిసింది. వాడు ఇదే ఇంట్లో ఉన్నాడు. GPS మ్యాప్ చూడండి. అలాగా? అయితే నిజమైన హంతకుడు ఇక్కడే ఉండి తీరాలి. ఇక్కడే ఉన్నాడు. వాడు ఇక్కడ హోలీ ఆడుకుంటున్నాడా? ఆ హోలీ రంగుని ఇప్పుడు మనం వాడికి పోద్దాం. హోలీ రంగు కాదు, న్యాయపు రంగు. తారిక ఇక్కడికి తీసుకొచ్చి ఇరికించేసిందేంటి? ఇక్కడ నాకు ఎవ్వరూ తెలీదు. ఇక్కడ నెట్వర్క్ లేదు, లేదంటే ఫోన్ చేసి ఉండేవాడిని. సారీ మీకేం కాలేదు కదా? లేదు, నాకు
నాకేం కాలేదు, బానే ఉన్నాను. మీరు బానే ఉన్నారా? నేను బాగానే ఉన్నాను. సంవత్సరం అంతా మా భార్య తాగనివ్వట్లేదు. ఈ రోజే తాగడానికి ఛాన్స్, నేను సంతోషంగా ఉండడానికి. సరే సరే. ఒక్క నిమిషం, మీకు పెళ్ళయిందా? పెళ్ళి నాకింకా పెళ్ళి కాలేదండి. అరే, మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఖచ్చితంగా మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉంటారు కదా? అది ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది. కానీ ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు అనుకుంటాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎంత త్వరగా అవుతుందో మీ విషయం ఆమెకి చెప్పండి. లేదంటే ఒకవేళ ఆమె వేరే వ్యక్తితో పరిగెడుతుంది, మీరు ఆమె పెళ్ళికి వెళ్తారు, ఆమె పెళ్ళిని చూస్తారు. సర్లే, నేను తనకి చెప్పుకుంటాను. ఇప్పుడు మీరు వెళ్ళండి. లేదు, కంగారు కాదు, ఇప్పుడే చెప్పండి. హోలీ కన్నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పడానికి ఏ మంచి రోజు ఉంటుంది? సరేనండి, నేను చెప్తానులే. ఆల్ ది బెస్ట్. వెళ్ళండి. ఆల్ ది సరే బెస్ట్. సరే. సార్, నువ్వా? మీరు ఎక్కడ ఉన్నారు సార్? చివరిగా మీరు దొరికారు సార్. డాక్టర్ తారిక ఎక్కడ సార్? తారిక ఇక్కడే ఉన్నారు. ఏమైంది? ఆమె ప్రాణానికి ప్రమాదం సార్. తారిక ప్రాణాలకి ప్రమాదం? అవును సార్. ఎవరి వల్ల? అభిజిత్, కథ పెద్దది, టైం తక్కువ ఉంది. తారిక ఎక్కడుందో చెప్పు. తను ఇక్కడే ఉంది. కల్పన, తారిక ఎక్కడ? ఆమె ఇప్పుడే తన ఫ్రెండ్స్తో వెళ్ళింది. ఫ్రెండ్తోనా? ఎక్కడికి వెళ్ళింది? పైన. అభిజిత్ ఎక్కడున్నారు? అరే, వాడు మీరు ఇక్కడే ఉన్నారని చెప్పారు, నాకేమో కనిపించడం లేదు. అభిజిత్, ఈ ఆటలు చాలు. ఈసారి నా నుండి మీరు తప్పించుకోలేరు. అరే, ఎక్కడా? ఎక్కువ చేయొద్దు. సరే, ఇప్పుడు మాత్రం మీరు బయటికి రాలేదంటే నేను మీతో అస్సలు మాట్లాడను. సాలోంకి సార్ చెప్పింది నిజమే, మీరు స్వార్థపర మనిషి. అరే ఏంటి మీరు, ఇక చాలీ వేళాకోళం, రండి బయటికి. సరే, నేను వెళ్తున్నా. ఇదే ఫైనల్, నేను వెళ్తున్నా. తర్వాత ఎప్పటికీ మాట్లాడను చెప్తున్నా. ఓకే, బాయ్. రంగుని తప్పించుకోవడానికి మాస్క్ వేసుకున్నారా? అయినా కూడా నేను మీకు పోస్తాను. ఏం చేస్తున్నారు మీరు? మీరు అభిజితేగా? నేను నీ మరణం. ఎవరు మీరు? అడుగుతున్నానా? తారిక, నేను నిన్ను చంపాలనుకోవడం లేదు, కానీ నీ ప్రియమైన సిఐడి ఇన్స్పెక్టర్ దగ్గరికి పంపాలి అనుకుంటున్నాను. అంటే నేను వాణ్ణి పైలోకానికి పంపించాను, ఇప్పుడు నిన్ను పంపిస్తాను. అంత అబద్ధం, పిచ్చిలాగా వాగొద్దు. అభిజిత్ని చంపేయాలనుకుని ఎవరు నిర్ణయించుకున్నా వాడు ముందే పైకి వెళ్ళిపోతాడు. నేను నీ ముందే ఉన్నాను. ఏంటి? ఇందుకు అవకాశమే లేదు. అభిజిత్ చచ్చిపోయాడు. లేదు, అభిజిత్ ఇంకా చావలేదు. వీడే నిజమైన అభిజిత్. ఇప్పుడు వీడి ముఖాన్ని చూద్దాం. వీడి ముఖానికి ఉన్నదాన్ని తొలగించండి. నువ్వు వాడే కదా, పోయిన పార్టీలో చూసానే వాడే కదా నువ్వు. ఎక్కడికి రా పారిపోతున్నావు? సిఐడి వాళ్ళు ఇచ్చే హోలీ కానుకొని తీసుకో. అయితే చెప్పు. అవును, నేను వెళ్ళాను, హోలీ పార్టీలో కూడా ఉన్నాను. నేను అక్కడికి పంపినవాడు చనిపోయాడు. అందుకని నేను అభిజిత్తుని చంపడం కోసం ఇంకొకడికి డబ్బులిచ్చాను. కానీ నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? మిమ్మల్ని కాదు, నేను ఇంకొక అభిజిత్తుని చంపడం కోసమే ఇచ్చాను. వాడి పేరు అభిజిత్ కాదు, దిగ్విజయ్. అలాగైతే వాడు సిఐడి ఆఫీసర్ కాదా? కాదు, వాడు సిఐడి ఆఫీసర్ కాదు. సర్లే గాని వాడినెందుకు చంపాలనుకున్నావు నువ్వు? వాడు నా జీవితాన్ని నరకంగా మార్చాడు. నకిలీ సిఐడి డ్రెస్ వేసుకుని నన్ను బెదిరించాడు. నా దగ్గర డబ్బు గుంజుకున్నాడు. వాడు అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చి నా కుటుంబం పరిస్థితి ఘోరంగా దెబ్బతింది. మేమందరం రోడ్డున పడ్డాం. అది చూసి నా భార్య తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. డూప్లికేట్ సిఐడిగా మారాడు. ఈ వ్యక్తిని మనం
సార్ నాకు నా భార్య అంటే చాలా ఇష్టం సార్. మేమిద్దరం కలిసి ఒక కల కన్నాం. మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని, ఇంటి బయట ఒక తోటను పెంచుకోవాలని, అందులో మా పిల్లలు ఆడుకోవాలనుకున్నాం. కానీ నా భార్య నన్ను వదిలి వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం ఉండిపోయింది. సిఐడి ఆఫీసర్ అయిన అభిజిత్ ఇంకా అతని ఫ్రెండ్ తారిక్ అని దారుణంగా చంపేయాలని. నీకు జరిగిన దారుణాలకి మేము చాలా బాధపడుతున్నాం, కానీ దానికి అర్థం ఇది కాదు. చట్టాన్ని నీ చేతిలోకి నువ్వు తీసుకోకూడదు. ఎవరు తప్పు చేసినా సరే నీకోసం చట్టం తలుపులు తెరిచే ఉన్నాయి కదా. మా దగ్గరికి నువ్వు వచ్చుండొచ్చు, కానీ రాలేదు. నువ్వు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవాలనుకున్నావు. అందువల్లే ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నీకు శిక్ష ఖచ్చితంగా ఉరిశిక్షే. ఉరిశిక్ష.